35 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31 నుంచి 35 వచనాలు. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందల్లోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదను అనెను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడినని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనెను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31 నుంచి 35 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు గడిచిన వారం ప్రభు బలను పరిచయం చేసిన సందర్భాన్ని మనం చూసాం. అదేవిధంగా వారు కీర్తన పాడి ఒలివ కొండకు వెళ్ళారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను చూసి కొన్ని విషయాలు చెప్పాడు. ఇది కూడా ఒక విధంగా యేసుక్రీస్తు ప్రభువు మరణానికి ముందు వారిని సిద్ధం చేయడమే అనుకోవచ్చు. అంటే వీళ్ళు ఎలాగా స్పందిస్తారు, నేను ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తాను, మీరు ఎలాగ స్పందిస్తారు అన్న విషయాన్ని యేసు ప్రభువారు వాళ్ళతో తెలియజేశాడు. ఏం చేస్తారన్నాడు యేసు ప్రభువారు శిష్యులు ఏం చేస్తారని చెప్పాడు? శిష్యులు ప్రభు విషయమై అభ్యంతరపడతారు అని చెప్తా. యేసుక్రీస్తు ప్రభువారు ఎదుర్కోబోయే పరిస్థితులను గురించి ఈ మాటను మనం ఆలోచన చేయొచ్చు. ఇస్కరేతు యోధ ఎలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువారిని అప్పగిస్తానికి ప్రయత్నం చేశాడో చూసాం. అలాగే దీనికి ముందు ప్రభురాత్రి భోజనాన్ని ప్రభు పరిచయం చేయడం మనం చూసాం. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒలివ కొండకు వెళ్ళిన తర్వాత శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు అన్నాడు. ఎట్లాగ అభ్యంతరపడతారు? దేన్ని బట్టి నేను చెప్తున్నాను మీరు అభ్యంతరపడతారని అంటే, గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. అంటే ప్రవచనాలని చూసుకున్నాడు, అంటే వాక్యాన్ని, లేఖనాలను చూశాడు. వీళ్ళు చెదిరిపోతారు అన్న ఆలోచన ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశాడు? అక్కడ దేన్ని బట్టి తెలియజేశాడు? లేఖనాలు చదివినవాడు కాబట్టి, ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు కాబట్టి, లేఖనాలని పరిశీలన చేసిన వ్యక్తి కాబట్టి, ఈ సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరగవచ్చు, ఎలాంటి పరిస్థితులు సంభవించవచ్చు, ఏ విధంగా ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయొచ్చు, శిష్యులకి ఏం సంభవించవచ్చు, నాకేం సంభవించవచ్చు, ఈ విషయాలన్నింటిలో లేఖనానుసారంగా ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు? బాగా చదువుకొని మానసికంగా సిద్ధపడి ఉన్నాడు. అందుకే ఈ సందర్భం వచ్చినప్పుడు శిష్యులతో ప్రభు సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు నా విషయమై ఏమవుతారు? అభ్యంతరపడతారు. దేన్ని బట్టి చెప్పాడు ఆ మాట? లేఖనం ఎక్కడుంది ఆ మాట?
జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. జకర్యా గ్రంథము 13:7. జకర్యా మలాకి చివర్లో. ఖడ్గమా, నా గొర్రెల కాపరుల మీద, నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోనట్లు కాపర్ని హతము చేయుచు, చిన్నవారి మీద నేను నా హస్తముంచుదును. హతము చేయుము. చెదరిపోనట్లు, గొర్రెలు చెదరిపోనట్లు కాపర్ని హతము చేయుము, చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదును. ఇదే యెహోవా వాక్కు. ఏం జరుగుతుందని చెప్పాడు ఇక్కడ? గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు ఏమవుతాయట? చెదిరిపోతాయి. అంటే ఏంటి ఇక్కడ అభ్యంతరం? ఏంటి యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో శిష్యుల యొక్క అభ్యంతరం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు కొట్టబడతాడు, హింసింపబడతాడు, ఆయన శ్రమ పెట్టబడతాడు. అది చూసిన శిష్యులు ఏమవుతారు? చెదిరిపోతారు. అంటే వారికి ఆ పరిస్థితులను చూసినప్పుడు అక్కడ నిలబడలేక అభ్యంతరం అయిపోయి పారిపోతారు, చెదిరిపోతారు. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గల్లేకి వెళ్తాను అన్నాడు యేసుప్రభువారు. వాడు పేతురు అన్నాడు వెంటనే, నీ విషయమై అందరూ అభ్యంతరపడినా కూడా, అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు కదా, ఏం చెప్పాడు? మీరు నా విషయమై అభ్యంతరపడతారు, మీరు బహుశా వెళ్ళిపోయే అవకాశం ఉంది, మీరు పారిపోయే అవకాశం ఉంది, మీరు నిలబడలేరు, నన్ను పెట్టే హింసలను మీరు చూసి తాళలేరు అని ప్రభు సెలవిచ్చినప్పుడు పేతురు వెంటనే అంటున్నాడు, ప్రభువా, ఎంతమంది వెళ్ళిపోయినా సరే నేను మాత్రం నా ప్రాణం కంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నా ప్రాణమైన ఇస్తాను, కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పేశాడు అన్నమాట. అప్పుడు యేసు ప్రభువారు అంటున్నాడు, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఏం చెప్పాడు యేసు ప్రభువారు? లేఖనాలు ఎరిగినవాడు, జ్ఞానాన్ని ఎరిగినవాడు, మనుషుల్ని ఎరిగినవాడు, వాక్యాన్ని ఎరిగినవాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా మాట్లాడతాడు? ఎలా మాట్లాడతాడమ్మా? కరెక్ట్గా మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు? కరెక్ట్గా మాట్లాడతాడు అనమాట. అందుకే యేసు ప్రభువారు, పేతురు తొందరపడ్డాడు. అప్పుడు యేసు ప్రభువారు అంటున్నాడు, చెప్తున్నావు కానీ ఏం జరుగుతుంది? నువ్వు ప్రాణాలే ఇవ్వగలనని చెప్తున్నావు, నేను నీ విషయంలో అసలు అభ్యంతరపడినని చెప్తున్నావు, ఎంతకైనా సరే నీ కోసం నేను నిలబడతానని చెప్తున్నావు, కానీ కోడి కూయకు మునిపే ముమ్మారు నిన్నెరుగును, ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పేసి 3 సార్లు చెప్తావు పేతురు నువ్వు అని చెప్పాడు. ఓకే, పేతురు ఆయన్ను చూచి, నేను నీతో కూడా చావలసి వచ్చినను నిన్ను ఎరుగునని చెప్పను, నిన్ను ఎరుగను అని చెప్పను అన్నాడు అనమాట. నేను నీతో చావలసి వచ్చినను అంటే చచ్చిపోవాల్సి వచ్చినాను, నీతో కూడా నన్ను సిలువ వేసినా, నీతో కూడా నన్ను బాధ పెట్టినా, నీలాగే నన్ను హింసించినా నేను మాత్రం ఏమనను? ఆయన ఎవరో నాకు తెలియదని అనను. ఎంత గొప్ప మాట అన్నాడో కదా. ఆ తర్వాత మనం చూస్తే అదే ప్రకారము శిష్యులందరూ అన్నారు. అయితే శిష్యులందరి మాట, ఇది పేతురు మాట. పేతురు మాట్లాడాడు. తర్వాత దానికి ఏం చేశారు వీళ్ళు? ఆమేన్ అన్నారు అనమాట. అంతే ప్రభువా, మేము నిన్ను విడిచిపెట్టాం అన్నారనమాట. ఆ విధంగా ఇక్కడ శిష్యులు అభ్యంతరపడతారు అన్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశాడు. శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడిన ఈ మాటల్లో మనం నేర్చుకునే నీతి ఏమైనా ఉందా? యేసు ప్రభువారు చెప్పాడు,
మీరు నా విషయమై అభ్యంతర పడెదరు. ఏ విషయంలో వీళ్ళు అభ్యంతర పడతారట? ఎలాగ అభ్యంతర పడే అవకాశం ఉంది? దేన్ని బట్టి వీళ్ళు అభ్యంతర పడే అవకాశం ఉంది? యేసుక్రీస్తు వారి విషయంలో, నా విషయంలో మీరు అభ్యంతర పడతారు అని చెప్పాడు కదా. దేనిని బట్టి వీళ్ళు అభ్యంతర పడే అవకాశం ఉంది? చూడండి ఒకసారి 26:56 ఒకసారి చూడండి. 55 ఒకసారి చూద్దామా? 26:57లో యేసును పట్టుకున్న వారు 56 అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయన్ని విడిచిపోయారు. ఎందుకు విడిచిపోయారు? 55 చదువుతాం. ఆ గడియలోని యేసు జనసమూహములను చూచి, బందిపోటు దొంగల మీదకి వచ్చినట్లు కత్తులతోనూ గుదేలతోనూ నన్ను పట్టుకొని వచ్చితరా? నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయో జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులు అందరూ ఆయన్ని విడిచి పారిపోయిరి. ఎందుకు వీళ్ళు వెళ్ళిపోయారు యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టి? ఎందుకు వాళ్ళు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు? యేసుక్రీస్తు ప్రభు విషయమై వీళ్ళు అభ్యంతరపడ్డారు. ఎలాగ అభ్యంతరపడ్డారు చూడండి. అక్కడ యేసుక్రీస్తు వారిని బందిపోటి దొంగలు మీదికి వచ్చినట్లు కత్తులతోనూ గొదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చితరా? బిత్తరపోయి ఉంటారు వీళ్ళు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకోవడానికి, ఆయన చంపడానికి ఎలా వచ్చారు వీళ్ళు? కత్తులు, గుదియలు, ఇంకా బల్యాలు, ఇంకా ఏమైనా సరే మరణకరమైన ఆయుధాలు తీసుకొని వచ్చారు. ఆ పరిస్థితులు సైన్యంగా వాళ్ళు వచ్చేసి ప్రభుని పట్టుకొని చంపేసే పరిస్థితులు, బహుశా కొట్టుండొచ్చు, వాళ్ళ ముందు నెట్టేసి ఉండొచ్చు, ఎలా పడితే అలాగా ఆయన్ని గుద్ది ఉండొచ్చు. అలా చేసిన వెంటనే ప్రభువునే వాళ్ళు అలా చేయడం చూసిన శిష్యుల పరిస్థితి ఏమైంది? నక్కిళ్ళు కదిపడ్డాయి, భయపడిపోయారు. యేసుక్రీస్తు ప్రభువునే ఇలా చేయడం ఏంటి అసలు? మనకి మాదిరి, మనకి దారి చూపించిన వ్యక్తి, మనం నమ్ముకున్న వ్యక్తి, మనకు ఆధారమైనటువంటి యేసుక్రీస్తు వారిని ఇలా చేయడం ఏంటి? భయపడిపోయారనమాట. ఒకసారి మార్కు సువార్తలో కూడా మనం చూస్తే కొంచెం క్లారిటీగా మనం చూడొచ్చు అనుకుంటున్నాను. 14వ అధ్యాయము మార్కు సువార్త 26వ వచనంలో మనం చూస్తే 26 ఎందుకు చెదిరిపోతారని చెప్పాడు? ఇక్కడేమో మత్తయి సువార్తలోనేమో వారు ఎవరు? యూదులు కత్తులతో గుదియలతో వచ్చారు. అంతేనా? ఏం రాశాడు అదని అక్కడ? కత్తులతోనూ వచ్చుట, చూచి. ఇక్కడ మార్కు సువార్తలోనేమో 14:26 ఏం చెప్పాడు అక్కడ యేసుక్రీస్తు వారు? ఒకసారి చదవండి. 20వ వచనంలో వారు నన్ను కొట్టుదురు అంటే ప్రభుని కొట్టినప్పుడు
యోహాను సువార్త ఒకసారి చూడండి. యోహాను యోహాను కాదు, ఒక్క నిమిషం. ఓకే, అంటే ఏ విధంగా యేసుక్రీస్తు వారు విషయంలో శిష్యులు అభ్యంతరపడే అవకాశం ఉంది అని అంటే, ఆయన కొట్టేటప్పుడు, ఆయన్ని బాధ పెట్టేటప్పుడు, ఆయన చిత్రహింసలు పెట్టేటప్పుడు శిష్యులు ఏమైపోయే అవకాశం ఉంది? భయపడిపోయి పారిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు అపోస్తులైన పేతురే చావవలసి వచ్చినా నేను వదులుకోను నిన్ను అని చెప్పిన అపోస్తులైన పేతురే ఏం చేశాడు? 3 సార్లు ఆయన ఎవడో నాకు తెలియదు అని చాలా కఠినంగా చెప్పేసేసాడు. ఒకసారి చెప్పాడు, రెండోసారి చెప్పాడు, మూడోసారి ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒప్పుకోవటం లేదని చెప్పేసి తను చెప్పించుకుంటా ఒట్టు పెట్టుకుంటున్నాడు. నిజం నాకు ఆయన ఎవరో తెలియదు, నిజం నాకు ఎవరో తెలియదు, అసలు ఆయనకి నాకు సంబంధం లేదు, ఆయన నేను చూడలేదు అని నా మీద ఒట్టు, మమ్మ మీద ఒట్టు, అట్లా ఒట్లు పెట్టుకుంటున్నారు. దేవుడి మీద ఒట్టు, అట్లా ఒట్టు పెట్టుకుంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారిని అంత దారుణంగా హింసించారు. ఆయన్ని అంత దారుణంగా హింసించినప్పుడు అది చూసిన ఆయన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన శిష్యులు ఏమైపోయారు? చెదిరిపోయారు. అందుకే యేసుప్రభువారు అన్నాడు, మీరు నా విషయమై ఏం చేస్తారట? అభ్యంతర పడతారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్తలోనే మనం 26వ అధ్యాయంలో ఒక 4 పాయింట్లు మనం ఇందులో నుంచి తీసుకుందాం. గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. యేసుక్రీస్తు వారు తనకు కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు, సమస్య ఎదురైనప్పుడు, తట్టుకోలేని పరిస్థితి ఎదురైనప్పుడు ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది? సమస్య వచ్చింది, కఠినమైన సమస్య వచ్చింది, ఆలోచించడానికి అందని సమస్య వచ్చింది, లేకపోతే తీసుకెళ్ళి చంపేసే సమస్య వచ్చింది, ఏదైనా ఆర్థిక సమస్య వచ్చింది, లేకపోతే భరించలేని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు వరకు ఒక సమస్య వచ్చింది, చంపేస్తారు, కొడతారు, హింసిస్తారు, బాధ పెడతారు, ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు ఈ సమస్యలో శిష్యులు ఉన్నారు తన వెంట. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏమైపోతారు? ఈ పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు ఎలా ఆలోచన చేశాడు? దేన్ని బేస్ చేసుకున్నాడు? దేని గురించి ఆలోచన చేశాడు? ఒక నీతి మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు క్లిష్ట సమయంలో ఆ సందర్భముకు సంబంధించిన లేఖనమును గుర్తించాడు. లేదా ఆలోచించాడు. అంటే ఒక విశ్వాసి దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవునికి లోబడిన వ్యక్తిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎలాగ ఆలోచన చేశాడు? దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసాన్ని కొనసాగిస్తున్న క్రీస్తు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి దేని మీద బేస్ అయ్యాడమ్మా? సొంత జ్ఞానం మీద బేస్ అయ్యాడా? ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఎవరైనా అధికారులు మంచి చేసుకోవడానికి ఆలోచన చేశాడా? లేదా ఎలాగైనా తనకున్న బలంతో, తనకున్న నాలెడ్జ్తో తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడా? ఎలా ఆలోచన చేశాడు యేసుక్రీస్తు వారు? ఈ సందర్భానికి దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? లేఖనం ఏమి ప్రవచింపబడింది? దేవుడు ఏం చెప్పాడు?
అలా ఆలోచన చేశాడు. ఏ లేఖనాన్ని కోట్ చేసుకున్నాడు అక్కడ ఇక్కడ యేసుక్రీస్తు వారు? జకర్యా 13:7 అక్కడికి వెళ్ళాడండి యేసుప్రభు. గొర్రెల కాపరిని కొడతారు, మీరు దాని విషయంలో చెదరిపోయి అభ్యంతరపడి చెదరిపోతారు. ఎందుకు చెదరిపోయారు వీళ్ళు? అభ్యంతరపడి చెదరిపోయారు. ఎందుకు అభ్యంతరపడ్డారు? శ్రమలో, లేకపోతే శ్రమలో, హింసలో. యేసుక్రీస్తు వారిని వాళ్ళు శ్రమ పెట్టారు, హింసించారు, వేధించారు. ఈ పరిస్థితులను చూసినప్పుడు మీరేమైపోయే అవకాశం ఉంది? చెదిరిపోయే అవకాశం ఉంది. అదే జరిగిద్ది అని యేసుప్రభు వారు తెలియజేశాడు. అలాగే ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఆ సందర్భంలో ఏం జరగబోతుంది, శిష్యులకి ఏం జరగబోతుంది, నా విషయంలో ఏం జరగబోతుంది, అప్పుడు శిష్యుల పరిస్థితి ఎలా ఉండబోతుంది, నేను ఎంత విశ్వాసంగా కొనసాగాలి, నేనెంత దృఢంగా ఉండాలి, నేనెంత బలంగా ఉండాలి, వీటన్నిటికీ యేసుక్రీస్తు వారు ఎలా ఆలోచన చేశాడంటే, కేవలం స్వబుద్ధిని కానీ, సొంత జ్ఞానాన్ని కానీ, సొంత ఆలోచనలు కానీ లేకుండా దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది అదే పాటించాడండి యేసుప్రభు వారు. అదేనండి ఆయన బలం, అదేనండి ఆయన శక్తి. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది, ఆయన ఏం చెప్పాడు, ఈ సందర్భాన్ని బట్టి దేవుని యొక్క లేఖనాలు ఏం చెప్పినాయి. యూదులు కానీ, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ వాళ్ళు చేసిన పొరపాటు ఏంటండి? దేవుని వాక్యాన్ని కానీ, లేఖనాలను కానీ ఏం చేయలేదు, వాళ్ళు ఆలోచించలేదు, గ్రహించలేదు, పరిశీలించలేదు. అందుకే ఏం చేశారు వాళ్ళు? యేసుక్రీస్తు వారిని సిలువ వేసేశారు. మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, అక్కడ చూడండి ఒక మాట 33వ వచనంలో అభ్యంతరపడతారు అని ప్రభువు సెలవిచ్చిన తర్వాత పేతురు ఏం చేశాడో చూడండి. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడినని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయకు మునిపే నీవు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్పుదువని, ఎరుగునని చెప్పుదువని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. పేతురు ఆయన్ని చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నేను ఎరుగును. ఇంకొంచెం బలంగా మాట్లాడాడు. అంటే ఒకసారి మార్కు సువార్త మనం చూస్తే పద్నాలుగవ అధ్యాయంలో ఉమ్, 14:29 ఒకసారి చదవండి. అందుకు పేతురు 29 వచనం. వెరీ గుడ్. అందరూ అభ్యంతరపడినను ఓకే. ఏం చేస్తున్నాడు పేతురు? ఇక్కడ పేతురు పరిస్థితి ఏంటమ్మా? ఆయన ఏం చేయగలడో ఆయనకు తెలుసా? తెలియకుండా మాట్లాడుతున్నాడా? ఆయన ఏం చేయగలడో తెలిసే మాట్లాడుతున్నాడా? తెలిసే మాట్లాడుతున్నాడు అంటున్నాడు. తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియకుండా మాట్లాడుతున్నాడా? పేతురు ఏం చేస్తాడో తనకు తెలిసే మాట్లాడుతున్నాడా? తను ఏం చేస్తాడో తనకు తెలియదు కానీ మాట్లాడేస్తున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అలాగా? కాదు,
మెప్పించడానికి కాదు. మెప్పించడం అంటే మళ్ళీ అది వేషధారణ అవుతుంది. మెప్పించడానికి కాదు. దానికి ఒక నమ్మకం ఉంది, కాన్ఫిడెంట్ అనిపిస్తుంది, బలంగా ఉండని అనిపిస్తుంది, నేను ప్రభు కోసం ఏదైనా చేయగలను అనిపిస్తుంది. కానీ ఎదుర్కోబోయే పరిస్థితి యొక్క తీవ్రతను అంచనా వేయలేకపోయి, ఆ అంచనా ఎంత తీవ్రంగా ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించలేక ఏం చేస్తున్నాడంటే తొందరపడి మాటిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తొందరపడి మాట ఇచ్చేస్తున్నాడు. చావలసి వచ్చినా సరే నేను మాత్రం నేను ఎరుగనని అనను, నేను నీతోటే ఉంటాను, అవసరమైతే నువ్వు సిలువ వేయబడితే నీతోటే ఉంటాను, నీ దగ్గరే ఉంటాను అని యేసుప్రభుతో తొందరపడి మాటిస్తున్నాడు. అంటే ఇక్కడ ఒక నీతి మనం ఆలోచన చేస్తే, పేతురు తొందరపడ్డాడు. పేతురు తొందరపడి మాట్లాడాడు. నిలబడ్డా? ఇచ్చిన మాటకి నిలబడ్డా? నిలబడాలి. ఎక్కడొచ్చింది ఆ సమస్య అని అంటే, తన మీద తనకున్న అంచనా తప్పైంది. అంచనా తన గురించి తను కలిగి ఉండవలసిన అంచనా మిస్ అయింది. ఒక్కోసారి మన గురించి కూడా మనం అలా ఎక్కువ అంచనా వేసేసుకునే అవకాశం ఉందా? ఉంది కదా, వేసేసుకుంటాం. నేను ఎంతో నీతిగా ఉంటాను, ఎంతో పరిశుద్ధంగా ఉంటాను, ఎంతో గొప్పగా ఉంటాను, గొప్ప విశ్వాసంగా ఉంటాను, ఎంతో ఉన్నతంగా బ్రతుకుతాను అని మనల్ని మనం మీద అంచనా వేసేసుకొని మాటలు ఇచ్చేస్తాం. ఒకసారి ఒక సహోదరుడు ఎలా చేస్తున్నావు పని, బాగా చేస్తున్నావా పరిచర్య, బాగా నమ్మకంగా చేస్తున్నావా, ఏంటి పరిచర్య విషయం ఎలాగుంది ఏంటంటే, నేను అన్నాను, నేను చాలా నమ్మకంగా పనిచేస్తున్నాను, చాలా యథార్థంగా పనిచేస్తున్నాను, ఇక నువ్వు చేస్తాను అని చెప్పేసి అన్నాను. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, జ్ఞానం కలిగినాడు కదా, తొందరపడుతున్నావు అన్నాడు. ఏమన్నాడు? తొందరపడుతున్నావు అని అన్నాడు. అంటే నేను చేస్తాను, నేనున్నాను, లేకపోతే నేను ఇలాగా ఖచ్చితంగా ఇలాగా చేస్తాను అని ఎప్పుడు కూడా మనం తొందరపడి అనకూడదు. అప్పుడు ఏం చేయాలా? మనకు చేతైనంత వరకు దాన్ని నెరవేర్చుకోవాలా, చెయ్యాలా, అంతే. కానీ ఏం చేయకూడదు, నేను ఎంత నీతిగా ఉన్నాను, నేను ఎంత పరిశుద్ధంగా ఉంటాను, నేను ఇలా బ్రతుకుతాను అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా తొందరపడి ఏం చేయకూడదు. ఇప్పుడు పేతురు మాట ఇవ్వకుండా ఉంటే బాగుండేదా, లేకపోతే ఇలా ఇచ్చి ఉండడమే మంచిదా? ఇవ్వకుండా ఉంటేనే బాగుండేది. చాలాసార్లు అంటాం కదా, నేను అంత బాగా బతికాను, ఎంత బాగా బ్రతుకుతున్నాను, అలా ఇలా అంటాం కదా. అంటామా? చాలా నీతిమంతుడిని, చాలా పరిశుద్ధంగా ఉంటాను, చాలా బాగుంటాను అనిపిస్తుంది కదా. నాకు ఆయన మాట ఉన్న తర్వాత అనిపించింది, ఎప్పుడు కూడా మనల్ని మనం ఎక్కువ అంచనా వేసుకోకూడదు. ఓకే, సరే. ఒక 3 విషయాలు ఆ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎలా చెదిరిపోయారు అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయవచ్చు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, నేడు మన విషయంలో ప్రభు విషయంలో అభ్యంతరాలు, ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మొదటిసారి మన కోసం తన జీవితాన్ని అర్పించడానికి వచ్చినప్పుడు, ఆయన మరణించడానికి వచ్చినప్పుడు శిష్యులు ఆయన శ్రమలను చూసి
ఆయన బాధలను చూసి ఆయన్ని ఒక్క దెబ్బ కొడితే, ఆయన్ని పొడిస్తే తట్టుకోలేక వెళ్ళిపోయారు కొంతమంది. ఆయన్ని ముళ్ళ కిరీటం పెట్టి గట్టిగా కొడితే భరించలేక కొంతమంది వెళ్ళిపోయారు. ఆయన పిడిగుద్దులు గుద్దుతుంటే అది చూడలేక కొంతమంది వెళ్ళిపోయారు. ఈ బహుశా అసలు యేసుక్రీస్తు వారిని పట్టుకున్నప్పుడే, ఆయన్ని పట్టుకొని ఆయన్ని 2 దెబ్బలు కొట్టంగానే, సరిగ్గా 2 దెబ్బలు కొట్టంగానే ఎవరందరూ వెళ్ళిపోయారు? శిష్యులందరూ వెళ్ళిపోయారు. శిష్యులందరూ వెళ్ళిపోయారు. అంటే యేసు, నా విషయమై మీరు అభ్యంతర పడతారు, నా దగ్గర నిలబడాలన్నా, నా శ్రమలను చూసి, నాతో ఉండాలన్నా, నా పరిస్థితిని చూసి మీరు అభ్యంతర పడతారు. ఒకవేళ దాన్ని ఈరోజు మన ఆత్మీయ జీవితాలకు అన్వయించుకుంటే, నేడు మనం మన విశ్వాసాన్ని కొనసాగించడానికి, మనం బలంగా నిలబడడానికి, నిజంగా మన విశ్వాసాన్ని ఒకసారి మనం ప్రూవ్ చేసుకోవడానికి, చెక్ చేసుకోవడానికి మనం ఆలోచిస్తే, క్రీస్తు ప్రభు విషయంలో నేడు మనకున్న అభ్యంతరాలు ఎలా ఉన్నాయి? ఏం అభ్యంతరాలు ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో నేడు మనకున్న అభ్యంతరాలు ఎలా ఉన్నాయి? ఏ విషయంలో మనం అభ్యంతరపడే అవకాశం ఉంది? మనం ప్రభువుని అంగీకరించడానికి మనకు వస్తున్న అభ్యంతరాలని, వీళ్ళు చూసిన అభ్యంతరాలని చాలా భయంకరమైనవి, అవి ఓవర్టేక్ చేయలేకపోయారు. వాళ్ళకి ఈరోజు మనకున్న అభ్యంతరాలు ఉన్నాయా? వాళ్ళకి ఆ రోజు అక్కడ మనకున్న అభ్యంతరాలు వాళ్ళకి అభ్యంతరాలుగా ఉన్నాయా? లేవు. అపోస్తులైన అపోస్తులు అందరూ కూడా వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టి వచ్చేసారు, వాళ్ళ భూములు విడిచిపెట్టి వచ్చేసారు, వాళ్ళ ఆస్తులను విడిచిపెట్టి వచ్చేసారు, వాళ్ళ ఉద్యోగాలను విడిచిపెట్టి వచ్చేసారు, వాళ్ళ సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసారు. ఈరోజు ప్రభువుని వెంబడించడానికి, ప్రభువుని అంగీకరించడానికి, ప్రభుని మనం ఒప్పుకొని ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి, ప్రభు పక్షాన్ని నిలబడడానికి మనకున్న అభ్యంతరాలు ఏంటి? ఒక్కొక్కటి చెప్పండి. మీరు ఒక్కొక్కటి చెప్పండి ఫాస్ట్గా. మనకున్న అభ్యంతరాలు అంటే దేవుని బిడ్డలకు కొనసాగడానికి మనకున్న అభ్యంతరాలు ఏమి తెలియదా? మనం అభ్యంతరంగా ఫీల్ అయినవి చెప్పండి కొన్ని. ఉద్యోగం, అంటే ప్రభు పక్షాన్ని నిలబడి ప్రభు కోసం బ్రతకడానికి, ఒక విశ్వాసిగా మనం జీవించడానికి కొన్ని సందర్భాల్లో ఉద్యోగ పరిస్థితులు, ఉద్యోగ విషయాలు, ఉద్యోగ వ్యవహారాలు అవి ఎలా ఉండే అవకాశం ఉందమ్మా? మనకి ప్రిస్కిల్లా ఎలాగుండే అవకాశం ఉందమ్మా? అభ్యంతరకరంగా ఉండే అవకాశం ఉంది. ఇంకొకటి చెప్పండి. అశోక్. కుటుంబం. కుటుంబం అభ్యంతరకరంగా ఉండే అవకాశం ఉందా? ఒకళ్ళు దేవుని నమ్ముకున్నారు, మిగతా వాళ్ళు దేవుని నమ్ముకోలేదు. భార్య నమ్ముకుంది, భర్త నమ్ముకోలా. భర్త నమ్ముకున్నాడు, భార్య నమ్ముకోలా. పిల్లలు నమ్ముకున్నారు, తల్లిదండ్రులు నమ్ముకోలా. తల్లిదండ్రులు నమ్ముకున్నారు, పిల్లలు నమ్ముకోలా. అభ్యంతరమేనా? అంటే ఈ చిన్న చిన్న అభ్యంతరాలు, నేడు మనకెదురయ్యే అభ్యంతరాలు చిన్న చిన్న ఇవి. ఇంకా 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 రూత్ మేరీ ఏమని చెప్పిద్దామో. ఫోను, సెల్ ఫోన్ అభ్యంతరకరంగానే ఉందా మనకి? దేవునికి ప్రార్థన చేసుకోవటానికి, వాక్యం చదువుకోవటానికి, దేవునికి సమయం కేటాయించే విషయంలో, ప్రభు పక్షాన్ని నిలబడే విషయంలో మనకి అభ్యంతరకరంగానే ఉందా? అభ్యంతరకరంగానే ఉంది. ఇంకా మనకున్న అభ్యంతరాలు ఫంక్షన్లో, బంధువులు, డబ్బు, పనులు,
అంటే వాళ్ళేమో వాళ్ళకున్న అభ్యంతరకరమైనటువంటి స్థితి వేరండి, వాళ్ళతో మనం పోల్చుకోలేనిది కాదు అది. ఈరోజు దేవుని బిడ్డలుగా ప్రభు పక్షాన నిలబడడానికి మనకున్న చాలా చిన్న చిన్న అభ్యంతరాలు, చిన్న చిన్న అభ్యంతరాలని మనం ఈరోజు ఓవర్టేక్ చేయలేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఉద్యోగ విషయాల్లో అభ్యంతరాలను మనం ఏం చేస్తాం? కాంప్రమైజ్ అయిపోతాం. అంటే ప్రభు పక్కన నిలిచామా, లోకం పక్కన నిలిచామా, సాతాను పక్షాన్ని నిలిచామా? కాంప్రమైజ్ అయిపోయినప్పుడు ఎవరు మాట్లాడడం లేదు, సాతాను పక్షాన్ని నిలబడ్డాం. కుటుంబపరమైనటువంటి పిల్లల విషయంలో కానీ ఆటంకాలు ఎదురైనాయి. ఈ ఆటంకాలని మనం ఎదిరించలేక ప్రభునే పక్కన పెట్టేసేసాం, ప్రభునే వదిలివేసేసాం. భార్య తిట్టొచ్చు, భర్త తిట్టొచ్చు, భర్త అసలు నువ్వు ప్రార్థనకే వెళ్ళొద్దని చెప్పొచ్చు, భార్య అసలు నువ్వు ప్రార్థనకే వెళ్ళొద్దని చెప్పొచ్చు, అసలు నేను దేవుణ్ణే నమ్ముకోను, నువ్వు నేను చెప్పింది వినాల్సిందే అని చెప్పొచ్చు. పిల్లలు తల్లిదండ్రుల్ని అసలు మీరు ఎందుకు వెళ్తున్నారు ప్రార్థనకి, మీరు ప్రార్థనకి వెళ్ళొద్దు, మీరు ప్రార్థనకి వెళ్ళడం వల్ల ఈ శ్రమలు వస్తున్నాయి, ఈ కష్టాలు వస్తున్నాయి, ఈ బాధలు వస్తున్నాయి అని చెప్పేసి ఆటంకపరచవచ్చు. లేదా తల్లిదండ్రులు పిల్లల్ని ఆటంకపరచవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనం అభ్యంతరకరంగా ఉన్నప్పుడు ఆ రోజు ఒకవేళ ఏదైనా ప్రార్థన కూడుకుంటేనో, ఆ రోజు ఒకవేళ ఎక్కడికన్నా బైబిల్ క్లాస్కి వెళ్ళవలసి వస్తేనో, ఒక ఊరు వెళ్ళి దేవుని వాక్యం నేర్చుకోవాల్సి వస్తేనో, లేదా దేవుని ఆరాధించవలసి వస్తేనో మనం అభ్యంతరపరచబడి వాళ్ళ మాట విని ఆగిపోతామా? వాళ్ళ మాట విని దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తామా? లేదా వాళ్ళని ఎదిరించి మరీ దేవుని సన్నిధికి వస్తామా? ఏమన్నా అర్థమైందా? కొంచెం కఠినమైన మాటలే కదా, కొద్దిగా కఠినమైన మాటలే. ఇప్పుడు భర్తను ఎదిరించి భార్య ప్రార్థనకు వస్తే ఎలా ఉండిద్ది? అందుకే యేసుప్రభువు చెప్పాడు, నేను వచ్చింది మీకు సమాధానాన్ని ఇవ్వడానికి కాదు, మీకు కలహం పెట్టడానికి వచ్చాను. అత్తకి, కోడలకి, భార్యకి, భర్తకి, అన్నకి, తమ్ముడికి కలహం పెట్టడానికి వచ్చాను. ఎందుకని? ఒకళ్ళు దేవుని నమ్ముకుంటారు, ఒకళ్ళు దేవుణ్ణి నమ్ముకోరు. అప్పుడు నేను నమ్ముకున్నాను అని అంటే నా ప్రాణం ఇస్తాను నా ప్రభు కోసం అంటాడు. నీ ప్రాణం ఇస్తే నీ ప్రభు దగ్గరికే పో అంటాడు. అప్పుడు అది కలహం లేకపోతే ఏమవుతుంది? ఆ వ్యక్తి కుటుంబాన్ని అయినా సరే విడిచిపెట్టి ప్రభు దగ్గర నిలబడితేనేమో పరలోకం. అంతేనండి, అంతే. ఇక దానికి ఎలాంటి తిరుగులేదు. అందుకే ఆదిమ సంఘాలు పిల్లలను వదిలిపెట్టేశారు, బంధువులను వదిలిపెట్టేశారు, భర్తలను వదిలిపెట్టేశారు, భార్యలను వదిలిపెట్టేశారు, ఆస్తులను వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేసేసి దేవుని కోసం నిలబడ్డారు. పరలోకం కావాలి, మాకు దేవుడు కావాలి, అంతే. కొద్ది కఠినంగా ఉంది కదా, అంతే. అలాగే ఉంటుంది అన్నమాట. అలాగే సెల్ ఫోన్ మొత్తం సమయాన్ని దోచేసుకుంటుంది కదా. ఇప్పుడు మన దగ్గర మొత్తం సమయాన్ని దోచేసుకుంటుంది. 1 గంట ప్రార్థన చేయలేం, 1 గంట వాక్యం చదువుకోలేం, 1 గంట ఎవరికి వాక్యం చెప్పలేం, 1 గంట కనీసం నిద్ర కూడా పోలేం. సరే, ఇవేం కాకపోయినా కనీసం నిద్రపోవడానికి కూడా ఏముండటం లేదు, సమయం ఉండటం లేదు. దేనికంటే ఏమైపోయింది ఇప్పుడు? అది మనకి అభ్యంతరం అయిపోయింది. ఫంక్షన్లో ఎక్కడైనా మనకు ఫంక్షన్లు జరుగుతున్నాయి అనుకోండి, ఫంక్షన్లు జరిగినప్పుడు ఆదివారం ఆరాధన అనుకోండి, ఇప్పుడు ఆదివారం ఆరాధన వైపు నిలబడతామా, ఫంక్షన్ల వైపు నిలబడతామా? ఒక్కోసారి మన బంధువులు ఏం చేస్తారు, ఆదివారాలే ఫంక్షన్లు పెట్టుకుంటారు. ఆదివారాలే ఫంక్షన్లు పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు సంఘంలో ఒక సగం మంది వాళ్ళ ఇంట్లో బంధువులు అనుకోండి, ఇప్పుడు ఈ సంఘంలో ఉన్న బంధువులందరూ ఆడికి వెళ్ళిపోతారు, ఫంక్షన్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ ఫంక్షన్లు అభ్యంతరకరంగా ఉన్నప్పుడు దాన్ని ఓవర్టేక్ చేసిన వ్యక్తులేమో దేవుని సన్నిధిలో ఉంటారు. ఆ అభ్యంతరాలకి లోబడిన వ్యక్తులు ఏం చేస్తారు అని అంటే ఫంక్షన్లకు వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు ఈ ఫంక్షన్లు ఎలా ఉన్నాయి? మనకి చిన్న చిన్న అభ్యంతరాలు అండి, పెద్దవి కాదండి, చాలా చిన్న చిన్నవి. ఆ ఫంక్షన్లు, ఆ సెల్ ఫోన్లు, ఆ చిన్న చిన్న అభ్యంతరాలని ఈరోజు మనం ఓవర్టేక్ చేయగలుగుతున్నామా? ఇంకా ఏమున్నాయండి? బంధువులు కూడా అభ్యంతరకరంగా ఉండే అవకాశం ఉందా? దేవుణ్ణి నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని బిడ్డలుగా కొనసాగే విషయాల్లో బంధువులు మనకు ఆటంకంగా ఉండే అవకాశం ఉందండి? ఉందా? ఒకవేళ దేవుని విషయంలో ఒక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు, ఏదైనా ఒక విందు జరుగుతున్నప్పుడు, ఏదైనా ఒక కార్యం జరుగుతున్నప్పుడు
ఫంక్షన్లో బంధువులు చెప్పిన మాట వింటామా, దేవుడు చెప్పిన మాట వింటామా? బంధువులు చెప్పిన మాటే వింటాం. అప్పుడు మనం అభ్యంతరకరమైనటువంటి బంధువుల విషయంలో ఎలా ఉన్నాం? యేసుప్రభువారిని పక్కన పెట్టేస్తున్నాం. యేసుప్రభువారిని పక్కన పెట్టేస్తున్నాం. డబ్బు ఇప్పుడు డబ్బు ఉంది లేదా ఆ పనులు, ఆ రెండు కలిపి ఆలోచన చేద్దాం. మనం పనికి వెళ్తే ఆదివారం కొద్దిగా డబ్బులు ఎక్కువ వస్తాయి. పనికి వెళ్తే ఆదివారం వాళ్ళని మెప్పించవచ్చు, వీళ్ళని మెప్పించవచ్చు, వాళ్ళని సంతోషపెట్టవచ్చు. ఒక సహోదరుని అడిగిన, అమ్మ ఏమ్మా ఆదివారం ప్రార్థనకి రాలేదని అంటే, మా మేస్త్రి ఊరుకోవటం లేదన్నా, నేను వెళ్ళకపోతే రేపు మళ్ళీ పనికి రాని ఇదామే, అందుకని ఈరోజు నేను వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు ఎవరిని సంతోషపెట్టడానికి వెళ్ళింది ఆమె పనికి? మనుషులను సంతోషపెట్టడానికి వెళ్ళింది. అంటే ఇలా మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే చాలా విషయాలు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి అభ్యంతరాలు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పాడు. ఆ మాట మనం ఒకసారి చదివేసుకుందాం. మత్తయి సువార్త 18:19. నాలుగో అధ్యాయం 36 వచనం, 5వ అధ్యాయం 36 వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 36 వచనంలో, నీ కుడిచి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. అంటే ఒకవేళ ఈ భూమి మీద దేవుని పక్షాన్ని నిలబడడానికి, విశ్వాసంలో బ్రతకడానికి, యేసుక్రీస్తుని అంగీకరించడానికి నీ కుడి చేయి నేను అభ్యంతరపరిస్తే, నీ కాలు అభ్యంతరపరిస్తే, నీ శరీరంలో ఏ అవయవమైన అభ్యంతరపరిస్తే దాన్ని తీసేసేయి అన్నాడండి యేసుప్రభువారు కదా. అన్నాడా లేదా? ఎక్కడి నుంచి ఉందా మాట? 29 నుంచి అనుకుంటా. నీ కుడికను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ వద్ద నుండి పారవేయము. నీ దేహమంతా నరకములో పడవేయబట్టు కంటే నీ అవయముల్లో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. నీ కుడిచే నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ వద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయముల్లో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. అంటే ఒక అవయవం పోతే పోయింది, లేకపోతే నీ దేహమంతా పోతే పోయింది. నువ్వు అగ్నిలో నశించే కంటే ఎక్కడికి వెళ్ళడం నీకు మేలు? పరలోకంలోనికి వెళ్ళడం మేలు. అది అంటే ఆ మేలైన దాన్ని గుర్తించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అట్లా ఈరోజు ఈ లోకంలో దేవుణ్ణి ఆరాధించడానికి, సత్యంలో కొనసాగడానికి మన కన్ను అభ్యంతరపరచబడితే, కన్ను వల్ల అభ్యంతరం కలిగితే కన్ను తీసేయమన్నాడు. కాలు వల్ల అభ్యంతరం అయితే కాలు తీసేయమన్నాడు. చెయ్యి అభ్యంతరం అయితే చెయ్యి తీసేయమన్నాడు. ఉద్యోగం అభ్యంతరం అయితే ఉద్యోగం తీసేయమన్నాడు. కుటుంబం అభ్యంతరం అయితే దూరంగా వెళ్ళిపోమన్నాడు. సెల్ ఫోన్ అభ్యంతరం అయితే సెల్ ఫోన్ తీసేయమన్నాడు.
మనకి ఫంక్షన్లు విందులు గిందులు ఏమైనా అవసరం ఆ అభ్యంతరం అయితే వాటిని వదిలివేయమన్నాడు. బంధువుల అభ్యంతరం అయితే బంధువులు వదిలివేయమన్నాడు. బంధువులతో నీకు సంబంధాలు వద్దు. ఒకవేళ నువ్వు దేవుని కుమారుడిగా బ్రతకడానికి నీ బంధువులు నీకు అభ్యంతరం అయితే నీ బంధువులను పక్కన ఉంచేసాయి. ఎంతవరకు నీ బంధువులతోటి అంటే నీ నీ విశ్వాసానికి ఆటంకంగా కలగకుండా ఉన్నంతవరకే, నీ ఆత్మీయ జీవితాన్ని దేవుని సన్నిధికి నడిపించుకునే విషయంలో ఏ అభ్యంతరం నీకు రానంత వరకే. ఒకవేళ నువ్వు నిజంగా పరలోకానికి వెళ్ళడానికి నీ బంధువులు అభ్యంతరం అయి నిన్ను ఆపే పరిస్థితి వస్తే నువ్వేం చేయాలి? వదిలేసేయాలి అంతే. సొంత పిల్లలైనా వదిలేయాల్సిందే, రక్త సంబంధి సొంత ఇంట్లో కుటుంబ సభ్యుడినైనా సరే వదిలేయాల్సిందే. లేదంటే నువ్వు నరకానికి వెళ్ళడానికి సిద్ధపడు. అలా అది చెప్పాడండి. తర్వాత డబ్బు పనులు, లోకంలోకి ఏ పని అయినా అండి, మనం ఒక పని చేసేటప్పుడు ఆస్తుల విషయాల్లో కానీ అంతస్తుల విషయాల్లో కానీ ఏ విషయంలోనైనా మనము నిత్యజీవానికి వెళ్ళడానికి, పరలోకానికి వెళ్ళడానికి ఏదైనా మనకి అభ్యంతరం అయితే ఆ పనినైనా, ఆ ఆస్తినైనా, ఆ హోదానైనా, అది మనల్ని మెప్పించే ఏ గౌరవాన్నైనా సరే మనం విడిచిపెట్టాలే తప్ప ఏం చేయకూడదు? వాటిని ఆశించి ప్రభువుని విడిచిపెట్టకూడదు. అంటే ఒక పాయింట్లో ఉన్న నీతి ఆలోచన చేసామండి. ఇక్కడ ఒక 3 పాయింట్లు రాసుకున్నామండి. ఒక్క పాయింట్లో ఉన్న ట్రూత్ ఆలోచన చేసామండి. యేసుక్రీస్తు ప్రభువారి విషయమై శిష్యులు అభ్యంతరపడ్డారు. నేడు మనము ఎంత గొప్ప విషయాల్లో కాదు కానీ వాళ్ళు వాటన్నిటిని అధిగమించి వచ్చి ప్రభుతో ఉన్నప్పుడు, ప్రభువుని బాధిస్తున్నప్పుడు చూసి తట్టుకోలేక పారిపోయారు వాళ్ళు. ఈరోజు మనం ప్రభువుని చూసి పారిపోవడం కాదు కానీ కనీసం చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఏం చేస్తున్నాము అని అంటే, పేతురేమో ఆ బాధలను చూసి ప్రభు నేను ఎరగను అని అన్నాడు. పేతురికి మనకి పోల్చుకోవద్దండి, చాలా హై స్థాయి స్టాండర్డ్ పేతురిది, చాలా హై స్థాయి స్టాండర్డ్ పేతురిది. ఆ తర్వాత వాళ్ళు చేసిన సేవలు ప్రాణాలు ఇచ్చేశారు. ఆ సమయంలో పేతురు అలా అలా ఉండలేడన్న విషయం అంచనా వేయలేకపోయాడు. కానీ ఆ తర్వాత పేతురు ఏం చేశాడు? నిజంగానే ప్రాణాన్ని ఇచ్చేశారు. తలకిందులుగా వేశారు పేతురుని సిలువ. శిష్యులు అందరూ సిలువ వేయబడ్డారు. కాబట్టి లోకంలో దేవుని పక్షాన్ని నిలబడి విశ్వాసంబంధమైన జీవితంలో మనం ప్రూవ్ చేసుకోవడానికి, నేను క్రీస్తు వాడను, నేను దేవుని కుమారుడును, నేను క్రైస్తవుడును, నేను విశ్వాసిని, నిజము అని అన్ని విషయాల్లో మనకు ప్రూవ్ చేసుకోవడానికి అభ్యంతరకరంగా ఉన్న వాటన్నిటి నుంచి మనం విడుదల పొందితే తప్ప నిజంగా మనం నిత్యజీవం పొందే అవకాశము లేదు. కాబట్టి ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకోవాలి ఏ అభ్యంతరకరంగా ఉన్నాయి అనే విషయాలు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో కొద్దిగా మనం ఆలోచన చేస్తే, సింపుల్గా ఒక మాట ఆలోచన చేస్తే, ఆయన క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ఆలోచన చేస్తాడండి యేసు ప్రభువారు? తన సొంత నిర్ణయాల మీద ఆధారపడ్డా? లేదండి. బాగా చెరసాల్లో వేసి కొట్టారండి యోహోన్ని, బాప్తిజం ఇచ్చి యోహోన్ని కొడితే యేసు ప్రభువారికి బాప్తిజం ఇచ్చినోడయ్యాడు. యేసు ప్రభువారిని పరిచయం చేసినోడయ్యాడు. ఈ లోకానికి ఇదిగో లోక పాపను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేసినోడయ్యాడు. మరలా రాబోవాడు నీవేనా, మరి ఒకని కొరకు కనిపెట్టవాలనా అని చెప్పి మళ్ళీ యేసు ప్రభు దగ్గర శిష్యులను పంపించాడు. అంటే ఆ శ్రమలు వచ్చినప్పుడు ఆ బాధల్లో నిర్ణయాలు సరిగా తీసుకోలేం. యోహోను ఫెయిల్ అయ్యాడు. ఆ శ్రమలు వచ్చినప్పుడు యోహోను ఫెయిల్ అయ్యాడు. కానీ యేసుక్రీస్తు వారు లేఖనానుసారంగా ఆలోచించాడు. స్టెఫన్ని కొట్టి చంపేస్తారు అని తెలిసినా కూడా లేఖనం ఏం చెప్తుందో అది ఉన్నది ఉన్నట్లుగా, ముష్కరులారా మీరు దేవుని వాక్యాన్ని గమనించడం లేదు, ఇదిగో లేఖనాలు ఎలా రాయబడ్డాయని మనకి 7వ అధ్యాయం నుంచి చూస్తాం అపోస్తుల కార్యంలో. వాళ్ళకి తెలియజేసినప్పుడు వాళ్ళు వినలేదండి. ఏం చేశారు? వాళ్ళు ఆయన కోపపడి రగిలి కడుపులో మండి ఆయన చంపేసేశారు. అంటే ఆ పరిస్థితుల్లో వాక్యం మనకు గుర్తుకొస్తుందా? ఆ సమస్య వచ్చినప్పుడు బాగా ఒకవేళ మనకి ఉదాహరణకి దావీదుని చూద్దాం. శత్రువుల మీద పగ తీర్చుకునే అవకాశం దొరికింది దావీదుకి. అప్పుడు దావీదు ఏమంటున్నాడు? చంపేసేద్దాం సౌలుని అంటున్నాడా? బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటంటే దేవుడు అభిషేకించిన వారిని చంపకూడదు, ముట్టవలదు. నేను ఇప్పుడు అది చదవటంలో దినవృత్తాంతముల గ్రంథంలో బహుశా నిబంధనల్లో మనం చూస్తే అది ఉంటుంది. నీ దేవుడని యెహోవా అభిషేకించిన వానిని ఏం చేయకూడదు. ఎప్పుడు గుర్తు చేసుకున్నాడు దావీదు ఆ మాటని?
తన్ని చిత్రహింసలు పెడుతూ చంపాలని ఆలోచిస్తూ మరలా తరుముతూ ఒక చోట నిలబడకుండా, ఒక చోట తినడానికి లేకుండా, ఒక చోట ఉండడానికి లేకుండా, అవకాశం లేకుండా ఆయన్ని ప్రతి చోటికి వెళ్ళిన చోటకల్లా వెళ్ళి వెంబడించి చంపాలని చూస్తున్న సౌలు విషయంలో దావీదు ఎలా ఆలోచన చేశాడు? యెహోవా అభిషేకించిన నా ప్రభువుని ఏం చేయకూడదు, అలా ఆలోచన చేశాడు. అది ఏంటి, అది ఎందుకు అలా అన్నాడు? లేఖనం, దేవుని వాక్యం. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు, శత్రువు చేతికి దొరికినప్పుడు అక్కడ ఆయన సైన్యాధిపతి అంటాడు, ఒక్క ఈటితో ఒక్క పోటీ పొడిచి చంపేస్తాను రాజా, నీవు నాకు సెలవిస్తే అంటాడు. సరే పొడి చేసేయి అన్నాడా? ప్రజలందరూ అన్నాడు, ఎందుకయ్యా ఇలా మాట్లాడతావు, నేను ఇంత లోకం బాధ పెడుతున్న వ్యక్తిని అలా విడిచిపెడతావేంది? దేవుని వాక్యాన్ని నిజంగా మనం ఆలోచన చేస్తే ఆ పరిస్థితుల్లో, ఆ సమయంలో, నిలబడలేని సమయంలో సొంత నిర్ణయం తీసుకోకుండా కరెక్ట్గా వాక్యం మనం ఆలోచన చేస్తే ఏం చేశాడండి దావీదుని దేవుడు ఏం చేశాడండి? మహారాజుని చేశాడు. చేశాడా? చేశాడు. యేసుక్రీస్తు వారు చక్కగా ఆలోచించడం వల్ల ఏం చేశాడండి? మన పాపముల నుంచి మనల్ని విడుదల చేశాడు. ఆయన రాజు అయ్యాడు, తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. అలాగండి. అంటే ప్రతి సందర్భంలో విశ్వాసులైన మనం ఎక్కడంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం అనుకుంటా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక యెహోవా యందు నమ్మిక ఉంచుము అన్నాడు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు అంటాడు. అంటే ఈ లోకంలో ఎక్కువ సందర్భాల్లో మనం సమస్య వచ్చినప్పుడు అధికారుల మీదో, డబ్బు మీదో, హోదాల మీదో, మన తెలివితేటల మీదో డిపెండ్ అవుతాం. కానీ యేసుక్రీస్తు వారు ఎలా ఆలోచన చేశాడు? క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు యోహాను తొందరపడ్డాడు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు శిష్యులతో కలిసి చెప్పాడు, ఇదిగో నేను తిరిగి లేచాను అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు అక్కడ ఒక ఆయన ఉండడు. ఎవరైనా? తోమా ఉండడు. అప్పుడు రెండోసారి వస్తాడు యేసు వారు. వచ్చినప్పుడు తోమా అంటాడు, నేను వేలు పెట్టి చూస్తే కానీ నమ్మను. ఏమి నమ్మను? యేసు వారు తిరిగి లేచాడని నమ్మను. అప్పుడు ప్రభు అంటాడు, తోమా ఇట్రా, నీ వ్రేలు ఇటు ప్రక్కలో పెట్టి చూడు అంటాడు. అప్పుడు యేసు వారు ప్రక్కలో పెట్టి ఏం చేశాడు? తోమా ఏలు పెట్టి చూశాడు. ఆయన యేసు వారు పక్కలో ఏలు పెట్టి చూశాడండి తోమా. మామూలు విషయం కాదండి. ఆయన్ని అంతవరకు ప్రభు శిష్యుల్లో ఒకడు అయ్యుండి ప్రభువుని చూసిన వాడు అయ్యి ఉన్నాడు. ఈయనే ప్రభు నిజమే అని నమ్మలేని పరిస్థితుల్లో ప్రభు పక్కలో ఏలు పెట్టి చూశాడండి. తొందరపడ్డాడండి. అయ్యో ప్రభు అన్నాడు. చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారి ధన్యులు. ఒక సహోదరి ఉంది, వచ్చి ప్రభా మరి ఏమని కూడా పంపించి ఇద్దరం కలిసి పని చేసుకుని నీ దగ్గరకు వస్తాం. ఆమెనా వాక్యం లేదు, నేను వినొద్దా? ఏమన్నాడు ప్రభు? మార్తా నీవు తొందరపడుతున్నావు. ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆమె యొద్ద నుంచి తీసివేయబడింది. యేసుక్రీస్తు వారు చక్కగా ఆలోచన చేశాడు. తొందరపడలా, పేతురులాగా గలిబీజ్ అవ్వాలా, చక్కగా ఆలోచన చేశాడు. సరైన విధంగా వ్యవహరించాడు. అలాగే మనం కూడా పేతురులాగా తొందరపడకుండా చక్కగా ఆలోచించగలిగితే ఎక్కువ మేలు మనం పొందడానికి అవకాశము. 3 విషయాలు అక్కడ చెప్పండి. ఈ 3 విషయాలు, ఈ 3 విషయాలకు సంబంధించి కొంత నీతిని కూడా మనం ఆలోచన చేసాం. కాబట్టి ఏమర్థమైంది మనకి? మనం ఏం చేయాలి మరి? అభ్యంతరాలు, మనకి ఎలాంటి అభ్యంతరాలు చిన్నవి ఉన్నాయి. వాటిని అధిగమించి ప్రభు వైపు నిలబడదామా? అభ్యంతరాలకి లొంగిపోయి మనం ప్రభువుని పక్కన పెట్టేసేద్దామా? ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా సరే వాటికి లొంగిపోకూడదు. చిన్న అభ్యంతరాలంట. బంధువులు ఇంటికి వచ్చారు, ప్రార్థన మానేస్తే ఏంటండి అది? బంధువులు ఇంటికి వస్తే ప్రార్థన మానేస్తామా? ప్రార్థనకి ఆలస్యంగా వెళ్ళిపోతామా? అవసరమైతే వాళ్ళని కూడా తీసుకొని ప్రార్థనకి రావాలి. లేదంటే మీరుండండి, మాకు సమయం అయిపోయింది, మేము ప్రార్థన చూసుకొని మళ్ళీ వస్తాం, కలుసుకుందాం అని చెప్పాలి. అంతే. అది వాళ్ళకి అర్థం కావాలి.
మీరు ఇక్కడ సంఘంలో మీరు ఇలా అర్థం అవ్వాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకోవటం అంటారు దాన్ని. అదే చుట్టాలు ఇంటికి వచ్చేసారని చెప్పేసి మనం అందరం ఇంటి దగ్గర ఉండిపోయాం అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? బంధువులు మనకు ఆటంకం అయ్యారు, అభ్యంతరం అయ్యారు, సాతాను తీసుకొచ్చి పెట్టేశాడు వాళ్ళని. మనం నిలబడతామా లేదని దేవుడు పరీక్షిస్తున్నాడు. వస్తేనేమో మనం గెలిచాము, రాకపోతేనేమో ఓడిపోయాము. అట్లా ఇలా అనేక విషయాల్లో మనకి బోల్డ్ అన్న అభ్యంతరాలను సాతాను తెచ్చి మన ముందు పెడతాడు. టీవీ లాంటిదన్నో, సెల్ ఫోన్ లాంటిదన్నో, బంధువులనో, ఫంక్షన్లనో, వాటినో వీటినో, అనారోగ్య సమస్యలో, కుటుంబ సమస్యలో, అప్పుల బాధలో, లేకపోతే ఫ్రెండ్స్ బాధలో, లేకపోతే ఇరుగు పొరుగు వారి నుంచి ఏ సమస్యలో, చిన్న చిన్న గొడవలో, ఇంకా మన కుటుంబ అవసరతల్లో ఏదో మానసిక ఇబ్బందులు అన్నిటినీ తెచ్చి మనకు పెడతాడు మన ముందు. ఏం చేయటానికి? దేవుని పని విషయంలో ఆటంకపరచడానికి, దేవునిలో కొనసాగకుండా మనల్ని ఆపేయడానికి అనేక అభ్యంతరాలు మనకి, మనం కొన్నిటిని తయారు చేసుకుంటాం, సాతాను కొన్నిటిని తీసుకొస్తాడు. అలా ఈ అభ్యంతరాలన్నిటిని మనం అధిగమించి ప్రభు పక్షాన అన్ని విషయాల్లో నిలబడితేనే నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతాం. ఏం చూసాం ఈ పేరాలో మనం? మెయిన్ ప్రభు శిష్యులు ప్రభు విషయమై ఏమయ్యారు? అభ్యంతరపడ్డారు. మనము వాళ్ళు ప్రభు విషయంలో పడిన శ్రమలకు అభ్యంతరపడ్డారు. మనం ఈ లోకంలో అంత శ్రమలు మనకు లేవు. ఏ విషయంలో అభ్యంతరపడకుండా జాగ్రత్త పడడానికి కృషి చేద్దాం. అలా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని మాటలు శ్రద్ధగా విన్నా సోదరి సోదరులు మీ అందరికీ క్రీస్తు నామములో